నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ధనమూలమిదం జగత్. ఈ ప్రపంచంలో అన్నింటికీ ధనమే మూలం. ఆ ధనంతోనే ధైర్యం, శక్తి వస్తుంది. ఆ ధనదేవత మహాలక్ష్మి అమ్మవారు కాగా ఈ ధైర్య శక్తి దేవత పార్వతీ అమ్మవారు. దేవి నవరాత్రుల్లో 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారు, 3 రోజులు పార్వతీ అమ్మవారు అవతారాలు ఉంటాయి. ధనమైన, శక్తైన, ధైర్యమైన ముందుగా ఉండాల్సింది జ్ఞాన సంపద, తెలివి. విద్యా గురువునాం గురువు అని సుభాషితాలు చెబుతున్నాయి. గురువులకు గురువు అయిన చదువు అంటే విద్యాదేవత. ఆ చల్లని తల్లే వాగ్దేవి మాత. సరస్వతి అమ్మవారు జ్ఞానప్రదాత. శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పర్వదినాలను మహత్తర పర్వదినాలుగా మనం భావిస్తాం. ఈ వేడుకలను అట్టహాసంగా చేసుకుంటాం. ఈ 3 పర్వదినాలతో సమానమైన మహిమాన్విత దినంగా నవరాత్రి మహోత్సవాల్లో 7వ రోజును మనం చూస్తాం. ఇదే మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. శాంత సునిశిత స్వభావంతో మూలా నక్షత్రం రోజున దర్శనమిచ్చే అమ్మవారు దేవీ నవరాత్రుల నవదుర్గామాతల్లో కాళరాత్రిగా దర్శనమిస్తారు. భక్తుల పాలిట ఎంత కల్పవల్లో, దుష్టుల పాలిట అంత భయంకర రూపిణి కాళరాత్రి అమ్మవారు. దుర్గామాత 7వ అవతారం సరస్వతి అవతారం. అయితే అవతార నామధేయం కంటే మూలా నక్షత్ర పర్వదినం అని పిలుస్తారంటే అమ్మవారి మూలా నక్షత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకోవచ్చు. మూలా నక్షత్రం దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పర్వదినాలనే దసరా మహాపర్వదినాలుగా కీర్తిస్తారు. అమ్మవారి 7వ అవతారంలో 2 తత్వాలు కనిపిస్తాయి. ఈ తత్వాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒక తత్వం అమిత రౌద్రం, మరొకటి అధిశాంతం. భక్తిపరంగా, తత్వపరంగా శక్తి రూపిణిగా, అంతర్గతంగా శాంత స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. సప్తమి అంటే సూర్య భగవానుని తిథి. గాయత్రీమాత ఆరాధన ఇందులో కలిసి ఉంటుంది. జననిత్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తకే సప్త వ్యాహృంతికే దేవీ నమస్తే సూర్యమాతృకే అని సూర్యారాధన చేస్తాం. గాయత్రీమాత అంటే తేజో సంపన్న మేధాశక్తిని ఇచ్చే మాత. వాగ్దేవి మాత సరస్వతి, చదువుల తల్లి సరస్వతీమాత. శరన్నవరాత్రుల్లో 7వ అవతారంగా దర్శనమిస్తుంది. నవదుర్గమాతల్లో 7వ రోజున కాళరాత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఓవైపు శాంత స్వరూపినిగా సరస్వతీదేవిగా శారదా నవరాత్రుల్లో 7వ దినాన దర్శనమిచ్చే అమ్మ, మరోవైపు అదే 7వ రోజున నవదుర్గామాతల అవతారంలో కాళరాత్రిగా దర్శనమిస్తారు. విద్యా గురూనాం గురుః అని సుభాషితాలు చెబుతున్నాయి. గురువులకు గురువు, చదువుల తల్లి విద్యాదేవత. ఆ చల్లని తల్లే వాగ్దేవి మాత. సరస్వతి అమ్మవారు జ్ఞానప్రదాత. శరన్నవరాత్రుల్లో మూల నక్షత్ర పర్వదినానికి విశిష్ట స్థానం. నవరాత్రి మహోత్సవాల్లో 7వ రోజున వచ్చే మూలా నక్షత్రం సరస్వతీమాత జన్మ నక్షత్రం. దేవీ నవరాత్రి మహోత్సవాల్లో సప్తమి శాంత సునిశిత స్వభావంతో మూలా నక్షత్రం రోజున దర్శనమిచ్చే అమ్మవారు దేవీ నవరాత్రుల నవదుర్గామాతల్లో కాళరాత్రిగా దర్శనమిస్తారు. భక్తుల పాలిట ఎంత కల్పవల్లో, దుష్టుల పాలిట అంత భయంకర రూపిణి కాళరాత్రి అమ్మవారు. మూలా నక్షత్రం దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పర్వదినాలనే దసరా మహాపర్వదినాలుగా కీర్తిస్తారు. అమ్మవారి 7వ అవతారంలో 2 తత్వాలు కనిపిస్తాయి. ఈ తత్వాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒక తత్వం అమిత రౌద్రం, మరొకటి అతిశాంతం. భక్తిపరంగా, తత్వపరంగా శక్తి రూపిణిగా, అంతర్గతంగా శాంత స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. శారదా నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు సరస్వతీమాతగా దర్శనమిస్తారు. అయితే నవదుర్గమాతల అవతారాల ప్రదర్శించే దేవలాల్లో 7వ రోజు కాళరాత్రి అవతారం ప్రదర్శిస్తారు. శ్వేతవర్ణంలో, ప్రశాంతవర్ణంలో దర్శనమిచ్చే సరస్వతీ అమ్మవారు మహాశక్తి రూపిణిలో భయంకర రూపంలో కనిపిస్తారు.
ఇక్కడ భక్తులు శాంతచిత్తుల పాలిట సరస్వతీ అమ్మవారు చల్లని తల్లిలా కల్పవల్లిలా ఉంటారు. దుష్ట దుర్మార్గ రాక్షస గణాలు అసుర గుణాలను కాలరాత్రి అవతార రూపంలో సమూలంగా నిర్మూలిస్తారు. భయంకరమైన చీకటి రూపంలో నల్లని కాయంతో కాలరాత్రి రూపంలో దర్శనమిస్తారు. శుంభ నిశుంభలనే భయంకర శక్తియుత వరగర్వ రాక్షసుల్ని సంహరించడానికి దేవతా ప్రార్థనలతో వారికి రాక్షస పీడ తొలగించడానికి అమ్మవారు ఈ అవతారమెత్తినట్టు పురాణాలు చెబుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తున్న మూల నక్షత్ర వేడుక రానే వచ్చింది. ఎంతో విశేషమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారు వాగ్దేవీమాతగా దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపిణి మాత దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూప సాక్షాత్కారింపునకే మూలా నక్షత్రం నాటి ప్రత్యేక అలంకరణ అని అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిని, అంతరిక్ష, మహాసరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవీమాత పూజలందుకుంటోంది. ప్రాణకోటి నాసికలపై నర్తించే బుద్ధి ప్రదాయినిగా సరస్వతీ తల్లి విరాజిల్లుతోంది. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా అమ్మవారు పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేతా పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండల, అక్షమాల ధారినిగా మయూర శోభిత అభయముద్ర ధరించి సరస్వతీ అవతార రూపంలో అమ్మవారు భక్తుల అజ్ఞాన తిమిరాల్ని రూపుమాపుతారు. త్రిశక్తి రూపాల 3 రోజుల అవతార సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. దుర్జన సంహారం, సజ్జన సంరక్షణ, అధపాతాళానికి చెడు, ఆకాశస్థాయికి మంచి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ లక్షణాలన్నీ సూక్ష్మంగా చెప్పాలంటే చెడుపై మంచి గెలుపు. ఇదే దసరా. అమ్మ దరి ఉంటే భయాలు తొలుగుతాయి. అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి. భక్తుల పాలిట అనుగ్రహం వెదజల్లే చల్లని తల్లి, దుష్టులపై ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కే ప్రళయ దుర్గ. ఈ లక్షణాలన్నీ అమ్మవారిలో ఎప్పుడూ ఉంటాయి. అవతార సమయాల్లోనూ ఆయా రూపాలకనుగుణంగానూ ఇవి ఉంటాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో సప్తమ దినాన మూలా నక్షత్రయుత సరస్వతి అమ్మవారిగా దర్శనమిస్తారు. ఇదే రీతిలో వాడవాడలా మూలా నక్షత్ర వేడుకలను భక్తిప్రదంగా చేసుకుంటారు. ఇక శ్రీశైల దేవస్థానంలో అమ్మవారు 7వ రోజు కాళరాత్రిగా దర్శనమిస్తారు. దుర్జనుల పాలిట కాళరాత్రి అవతారంలో భయంకర రూపిణిగా, అహంకారాన్ని అణిచే తల్లిగా ఉగ్రావతారంలో దర్శనమిస్తారు. అయితే శరణాగతుల పాలిట శ్రేయోదాయక శక్తి స్వరూపిణిలా కనిపిస్తారు. ఇక మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తజనుల దుర్గామాత ఆలయాల్లో బారులు తీరుతారు. ఆశ్వయుజమాస శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా వేడుకగా సాగుతున్నాయి. ఇక విజయవాడ విజయాలవాడగా దసరా వేడుకల అగ్రగామివాడగా పేరొందింది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు ఇలా సకల విద్యలకు సరస్వతి అధిష్టాన దేవత. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు మూలా నక్షత్ర పవిత్రమైన రోజు. దుర్గాష్టమి ముందు రోజే మూలా నక్షత్ర రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షరమాల ధరించి అమ్మవారు దర్శనమిస్తారు.
అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను అమ్మవారు దూరం చేస్తారు. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. వేదోక్త దేవతగా గాయత్రీమాతకు పేరుంది. దేవీ నవరాత్రుల 7వ రోజున సరస్వతీ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే సర్వశుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి ప్రాణికి ఈ అమ్మే జ్ఞానదేవత. అసాధారణ శక్తితో కూడిన నక్షత్రంగా మూలా నక్షత్రం కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. అందుకే ఈ నక్షత్రంలో జన్మించిన వారు అసాధారణ తెలివితేటలు, అద్భుత మేధో సంపన్నత కలిగి ఉంటారని జ్యోతిష్య పెద్దలు చెబుతున్నారు. జాతకపరంగా మూలా నక్షత్రీకులను పరిశీలిస్తే సత్యాన్వేషణలో ఆసక్తి కలవారిగా, శోధన, దర్యాప్తు రంగాల నిపుణులుగానూ కనిపిస్తారని అంటున్నారు. జ్ఞాన విజ్ఞానగని విద్యాదేవత వాగ్దేవి మూలా నక్షత్రంలోనే ఉదయించిందని పురాణాలన్నీ తెలియజేస్తున్నాయి. కేతుగ్రహ సంబంధిత నక్షత్రంగా మూలకు పేరుండడంతో ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది దోహదమవుతుందని తెలియజేస్తున్నారు. వ్యామోహ ప్రపంచం నుంచి దూరమవడానికి, ధార్మిక భావాలు, దైవచింతనకు దగ్గరవడానికి సైతం ఇది దోహదమవుతుంది అంటున్నారు. అయితే నక్షత్రయోగాన్ని బట్టే ఫలితాలు నిర్ణయం చేయకూడదని, గ్రహస్థితి, ఇతర అంశాలు పరిశీలించి జ్యోతిష్య నిర్ణయాలు చేయాల్సుంటుందని పలువురు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వసంత పంచమి, సరస్వతీ జయంతి రోజుల్లో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు చేస్తారు. ప్రముఖ సరస్వతీ క్షేత్రం బాసర, మరో వాగ్దేవీ క్షేత్రం వర్గల్లో ఈ పర్వదినాల్లో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపడతారు. అయితే సరస్వతీమాత ఆరాధన ప్రత్యేక దినంగా పేరొందిన శరన్నవరాత్రులు మూలా నక్షత్రం రోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తే ఆ చిన్నారులు అపార విద్యావంతులుగా మారుతారని భక్తులు భావిస్తారు. బాసర, వర్గల్, విజయవాడ, దుర్గమ్మ ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో ఇదే రీతిలో పలు సరస్వతీ దేవాలయాల్లో, శక్తిపీఠాల్లో సరస్వతీ పూజలు, ఆరాధనలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. 2025 సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి శరన్నవరాత్రుల 7వ రోజున ఉదయం 3:54 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6:17 వరకు తిథి, నక్షత్ర గడియలున్నాయి. అందుకే 29వ తేదీన మూలా నక్షత్ర కార్యక్రమాలను అట్టహాసంగా చేయడానికి భక్తులు, ఆలయ అర్చక స్వాములు, దేవీ ఉపాసకులు, భక్తులు, ప్రజలు ఉద్యుక్తులయ్యారు. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీమాతను పురాణాలు అభివర్ణిస్తాయి. త్రిశక్తి రూపాల్లో మూడో శక్తి రూపం సరస్వతీమాత. శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీణ, దండ, కమండల, అక్షరమాల, అభయముద్రలతో అమ్మవారు దర్శనమిస్తారు. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత వాగ్దేవి మాత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాస సిద్ధిస్తుంది, విద్యాలాభం కలుగుతుంది. వాక్కు, బుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, కళలు, ఇలా సకల విద్యలకు చదువుల తల్లి సరస్వతీదేవే అధిష్టాన దేవత. దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మ 3 రోజుల దుర్గమ్మ త్రిజగన్మాతలుగా దర్శనమిస్తుంది.
3 రోజులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారు దర్శనమిస్తారు. అయితే 7వ రోజు మూలా నక్షత్రం రోజు శక్తి స్వరూపిణి, సౌమ్య దేవతగానూ భయంకర రూపిగానూ దర్శనమిస్తుంది. సాధారణ దేవీ నవరాత్రి అవతారాల్లో 7వ నాటి సరస్వతి అవతారంలో శ్వేతవర్ణంలో చల్లని తల్లిగా కనిపించగా, నవదుర్గమాతల్లో 7వ రోజు కాలరాత్రి అవతారంలో దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నంగా దర్శనమిస్తుంది. భయంకర రాక్షసుల్ని భయంకర రూపంలోనే పోరాడి సంహరించాలని అమ్మవారు కాలరాత్రి రూపం ధరిస్తారు. కాలరాత్రి అమ్మవారిని ఆరాధిస్తే అహంకార, మదాంధకార అరిషడ్వర్గాలు నశించి ఉత్తమ సౌశీల్యవంతులుగా మారి సమస్త పుణ్య ఫలాలకు అర్హులవుతారు. శరణాగతుల పాలిట శ్రేయోదాయకంగా ఉండే అమ్మవారు దుర్జన సంహారం పాలిట కాలరాత్రిగా ఉంటారు. కాలస్య నాశయిత్రి కాళి అంటే చెడును, అహంకారాన్ని నాశనం చేసే శక్తి స్వరూపిణి కాలరాత్రి అని పురాణ పెద్దలు చెబుతున్నారు. మరోవైపు కాలయితి పాపమితి కాళీ అంటూ పాపాలు పోగొట్టి మోక్షమిచ్చే అవతారంగానూ కాలరాత్రికి పేరుంది. స్మరణ మాత్రాన శుభాలు కలగచేసే మూలా నక్షత్ర సరస్వతీమాతను ఆరాధించి దద్దోజనం, బొబ్బట్లు, అల్లంగారెలు నివేదిస్తే అమ్మవారు అపార పుణ్య ఫలాలు కలగజేస్తారని పురాణ శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసాది మహామహిమాన్వితులకు లోకోత్తర చరిత్రలకు ఈ అమ్మవారు వాక్ వైభవాన్ని ప్రసాదించినట్టు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకే సాహిత్య, సంగీత ఆదిగా గల అన్ని విద్యలకు అధిదేవత ఆరాధనలో విద్యార్థులకు బుద్ధి వికాసం జరుగుతుంది. భక్తజనాలకు, సరస్వతి ఆరాధకులకు, వాగ్దేవి పుత్రులకు మేధోశక్తి, తెలివితేటలు పుష్కలంగా లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. మూలా నక్షత్రంలో అమ్మని పూజిస్తే సరస్వతి తల్లి నాలుకపై నర్తిస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. చదువుల తల్లి సరస్వతీమాత కటాక్ష వీక్షణాలుంటే సమస్త విద్యలు సిద్ధిస్తాయని, విద్యతో దేనినైనా సాధించవచ్చని పలువురు గురుదేవులు తెలియజేస్తున్నారు. గురువులు చదువుల విశిష్టతను తెలియజేస్తూ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని తెలిపారు. మూర్ఖంగా ప్రవర్తించేవాడైనా ఆ వ్యక్తి ఇంట బాగానే చూపబడతాడు. బయటకొచ్చి మూర్ఖంగా ప్రవర్తిస్తే సమాజ నిరాదరణకు గురవుతాడు, తిరస్కారాలు ఎదుర్కొంటాడు. ఇక గ్రామాధికారి తన గ్రామంలో రాజ్యాన్ని ఏలే చక్రవర్తి తన రాజ్యంలో గౌరవింపబడిన బయటకు వెళితే ఎవరూ గుర్తించరు. ఒక్క విద్వాంసుడు, పండితుడు మాత్రమే ఎక్కడైనా గౌరవించబడతాడు. ఈ గౌరవానికి కారణమైన దేవత చదువుల తల్లి సరస్వతి. అందుకే దేవీ నవరాత్రి మహోత్సవాల్లో మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ అవతారంలోని 7వ అవతార దేవత సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే నవరాత్రి ఆరాధన ఫలం మొత్తం దక్కుతుందని కొందరు పండిత శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు. శరన్నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రోజుకు అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిజగన్మాతల త్రిశక్తి రూపాల్లో తృతీయ శక్తి రూపం సరస్వతీమాత. నవరాత్రుల్లో 7వ రోజున అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరించడం ఆనవాయితీ. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజుకు ఎంతో విశిష్టత ఉంది. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజుకు దసరా చివరి 3 రోజులకు ఇచ్చే ప్రాధాన్యం ఇస్తారు. దసరా వేడుకల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలను మహాపర్వదినాలుగా భావించి భక్తులు అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ 3 విశిష్ట దినాల కోవకు చెందిందే మూలా నక్షత్ర వేడుక. సరస్వతి అమ్మవారిని బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా పురాణాలు అభివర్ణించాయి. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.